అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్య గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అంతటా అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. అద్భుత ఆశ్చర్య కార్యములకు నిలయమైనటువంటి తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నీ మాటలు కావాలని ప్రభువా నీ బిడ్డలను మేమును వేచి ఉన్నాము, ఆశపడుచు ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక కొద్ది నిమిషములు నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడండి ప్రభువా. అద్భుతమైనటువంటి నీ మాటలను మాకు అనుగ్రహించుమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక. ఆమెన్. అందరూ బాగున్నారండి? దేవునికి స్తోత్రం. చాలా మంచిది. మరి మరణాత మహిమస్వరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఫోన్ చేస్తూ ఉన్నారు, ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎందుకంటే ప్రార్థన చేయడం మా పని, కార్యము జరిగించుట ఆయన పని, విశ్వసించుట మీ పని అయి ఉన్నది. ఈ మూడు మనం సక్రమంగా చేస్తే దేవుడు ఏ కార్యమైనా జరిగించగలడు. ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నట్లుగా ఈ బలమైన వాగ్దానాలు మన పక్షముగా ఉన్నాయి. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు, ఏ కార్యమైనా చేస్తాడు ఆయన, అంతే. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతిరోజు కూడా మరి ఛానల్లో వస్తూ ఉంది. చాలా సంతోషం. అలాగే మరిన్ని వర్తమానములు మీకు కావాలి అంటే కనుక మరి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సామ్యూల్ సుందర్ రెడ్డి పడాల అని యూట్యూబ్లో కనుక మీరు కనుక సెర్చ్ చేస్తే మరి అక్కడ ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మరిన్ని వర్తమానములు పొందుపరచడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చెప్తూ ఉన్నాను, సామ్యూల్ సుందర్ రెడ్డి పడాల అని మీరు కనుక యూట్యూబ్ ఛానల్లో కనుక కొడితే ఖచ్చితంగా మరి మన యొక్క ఛానల్ ఓపెన్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రాముఖ్యమైన సమయంలో చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ దేవుని దూత ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి నిలవబడి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఆ దేవుని దూత చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవని చెబుతూ ఉన్నారు దూత. మరి ఈ వ్యక్తి ఎవరు
హూ ఇస్ ద పర్సన్ అంటే కనుక ఎవరు ఈ వ్యక్తి అంటే కనుక ఆ వ్యక్తి ఎవరు అంటే అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాట, కొర్నేలి ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండెను. ఈయన ఎవరు అంటే కనుక కొర్నేలి. కొర్నేలి అనేటటువంటి మాటకు అర్థము కొమ్ము సంబంధి అని అర్థము. ఈ కొర్నేలి ఎవరు అంటే కనుక ఒక శతాధిపతిగా కనబడుతూ ఉన్నాడు. రోమీల శతాధిపతి ఈయన. ఇటలీ పటాలం అనబడిన పటాలములో ఒక గొప్ప శతాధిపతిగా ఉన్నటువంటి కొర్నేలి ఎలాంటి వాడు అంటే కనుక భక్తిపరుడు. దేవుని వాక్యములో మనం రాయబడినటువంటి మాట చాలా జాగ్రత్తగా గమనించండి. భక్తిపరుడు అని చెప్పబడుతూ ఉన్నాడు ఈయన. ఒక రోమా సామ్రాజ్యములో శతాధిపతిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి దైవభక్తి కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ప్రార్థన చేయడములో అంత మాత్రమే కాదు, ధర్మకార్యాలు చేయడములో కూడా ఘనత కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు ఈ కొర్నేలి అనేటటువంటి వ్యక్తి. దేవుని దూత వచ్చింది అంటే దేవుడే పంపించాడు ఒక దేవదూతను. ఆ దేవదూత వచ్చి చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, అయ్యా కొర్నేలి, నీ భక్తి గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీ ధర్మకార్యములు అలాగే నీ భక్తి కార్యములు, నీ ప్రార్థనలు అన్నీ కూడా ప్రభు సముఖములోనికి చేరాయి, ప్రభు సన్నిధిలోనికి చేరాయని ఒక శుభవర్తమానమును కొర్నేలి అనేటటువంటి శతాధిపతి దగ్గరకు దేవుడే తీసుకొస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను కదా, మరి మీ యొక్క భక్తి ఏ విధముగా ఉంది, మీ యొక్క ప్రార్థన వాళ్ళు ఏ విధముగా ఉందని అడుగుతూ ఉన్నాను. మధ్యాహ్న కాల సమయంలో 3 గంటలకు ప్రార్థన చేసేటటువంటి అనుభవము కలిగినటువంటి వాడు ఈ కొర్నేలి. మధ్యాహ్నం 3 గంటల వేళలో ప్రార్థన చేసేటటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు, భక్తిపరుడుగా కనబడుతూ ఉన్నాడు. భక్తి విషయంలో మనము ఏ విధముగా ఉంటున్నాము, ప్రార్థన విషయంలో మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాము, దేవుని వాక్యాన్ని పఠించడంలో మనం ఏ విధముగా ఉంటూ ఉన్నామో గమనించండి. విశ్వాసములో మనం ఏ విధముగా ఉంటున్నామో చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారిని కలిగిన వారముగా మనము ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారిని కలిగిన వారు మాత్రమే కాదు కానీ ఆయన మార్గములో నడిచే వారముగా మనం ఉన్నాము. అంత మాత్రమే కాదు, మన క్రియలలో క్రీస్తును చూపించే వారముగా మనం ఉండాలి. అంటే మన భక్తి జీవితము చాలా అద్భుతముగా ఉండాలి. భక్తి విషయంలో మనం ఎక్కడ రాజీ పడకూడదు, భక్తి విషయంలో మనం ఎక్కడ కూడా తగ్గకూడదు. జాగ్రత్త. ఇక్కడ కొర్నేలి విషయంలో దేవుడు చెబుతున్నటువంటి మాట, అతని భక్తి విషయంలో మరి చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అందుకనే దేవుని వాక్యములో రాయబడినటువంటి మాట దైవభక్తి గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నటువంటి మాట. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏ భక్తి అంటే కనుక సంతుష్టి సహితమైన దైవభక్తి. ఎస్, దైవభక్తి మనం కలిగి ఉన్నామా లేదా? ఈరోజు వాక్యం పెట్టినటువంటి దేవుని జనాంగమా, దేవుడు అడుగుతున్నటువంటి మాట, దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, నీ భక్తి ఏ విధముగా ఉంది? దైవభక్తి విషయంలో నీవు ఎలా ఉన్నావు? ఎందుకు అంటే దైవభక్తి ఎలాగుంది అంటే కనుక గొప్ప లాభసాధకంగా కనబడుతూ ఉంది. ఎలాంటి దైవభక్తి అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎందుకు లాభ సాధనమై ఉన్నది అంటే కనుక అదే తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో రాయబడినటువంటి మాటలు మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇది ఎంత లాభమై ఉన్నది. ఈ సంతుష్టి సహితమైనటువంటి ఈ యొక్క దైవభక్తి, దేవుని యందు భక్తి కలిగి ఉండడము ఎంత లాభాన్ని చూపిస్తుంది అంటే కనుక మనం పరిశీలిస్తే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనం చదువుదాం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టాలి. మా చిన్నతనంలో ఈ పాట ఎక్కువగా వస్తూ ఉండేది, మీ అందరికి కూడా తెలుసు. ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి అని ఉంటుంది పాట. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, ఏసయ్యా ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా, ఏసయ్యా ఊసే చెప్పమ్మా
ఊరకనే ఉంటే తప్పమ్మా. మరి మా చిన్నతనంలో ఈ పాట ఎక్కువగా వస్తూ ఉండేది. నేను మహిమ కలుగును గాక. అంటే ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలి? కట్టి పెట్టాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని ప్రకటించాలి. పూర్వకాలంలో అరుగుల మీద కూర్చునేవారు పెద్దలైనటువంటి వారు, స్త్రీలైనటువంటి వారు కూర్చుంటేనే మరి ఒక సామెత ఒకటి ఉంది. అదేమిటంటే అరుగులు అరిగిపోతాయి, చీరలు చిరిగిపోతాయి అన్నట్టు ఉండేవారు పెద్దలు. అంటే అలా కూర్చుని మాట్లాడుతూ ఉండేవారు. కానీ మనము చేయవలసిన పని అది కాదు. దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు ఖచ్చితముగా. ఆయన నామాన్ని మనం మాట్లాడుతూ ఉంటే ఆయన దిగి వస్తాడు. మరి దైవభక్తి కలిగినటువంటి వారి యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే ముసలమ్మ ముచ్చట్లన్నీ కూడా విడిచిపెట్టేయాలి. అందుకనే ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి విసర్జించడం వేరు, విడిచిపెట్టడం వేరు. విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. నీకు నీవే, నీ భక్తి నీదే. కుటుంబంలో 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, భార్య భర్త పిల్లలు. కానీ ఎవరి భక్తి వారిదే, ఎవరి రక్షణ వారిదే, ఎవరి విశ్వాసం వారిదే. ఒకరి భక్తి ఒకరికి రావడానికి ఏమీ లేదు. ఎవరి భక్తి వారిదే. గమనించండి ఈ మాట. ఎవరి రక్షణ కార్యము వారికే, ఎవరి పాపక్షమాపణ వారిదే. అలాగే భక్తి విషయంలో కూడా ఎవరి భక్తి వారిదే. కనుక ఈ భక్తి విషయంలో అంటున్నటువంటి మాట ఏమిటి అంటే కనుక 7వ వచనంలో రాయబడిన మాట, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి వల్ల లాభం అని చెప్తున్నారు ఇక్కడ. దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను, ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. వాగ్దానముతో కూడినది అయినందున అన్ని విషయములలో ప్రయోజనకరం. అంటే ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఎలాగంటే కనుక దైవభక్తి అనేదండి ఈ లోకములోను అలాగే పరలోకములోను, అనగా రాబోయే జీవము అనగా నిత్య జీవములో కూడా ఈ దైవభక్తి ఉంటుంది. గమనించండి. 1 కోటి రూపాయలు మనం ఇక్కడ సంపాదించామంటే ఆ కోటి మనం పైకి తీసుకువెళ్ళలేం. ఎందుకంటే మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. ఏది కూడా మనం వెంట తీసుకుని వెళ్ళలేము. గమనించరు. కానీ దైవభక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఇక్కడ పని చేస్తుంది, అక్కడ పని చేస్తూ ఉంది. కనుక భక్తి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భక్తి కలిగి మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అందుకనే దైవభక్తి గొప్ప లాభసాధకమైనదని దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 14వ వచనములో ఒక అద్భుతమైనటువంటి స్త్రీ గురించినటువంటి చరిత్ర అక్కడ కనబడుతూ ఉంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనములో ఆమె గురించి చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే 16వ అధ్యాయం 14వ వచనములో, అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. అప్పుడు లూదియాయను ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. లూదియా అనగా దివిటి అని అర్థము. లూదియా లేదా లిడియా అనేటటువంటి ఈమె గొప్ప దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. అపోస్తలుడైన పౌలు ప్రయాణాల్లో 2వ ప్రయాణముగా పిలువబడుతున్నటువంటి ప్రయాణము అనగా 2వ సువార్త దండయాత్ర. దాదాపుగా 2800 మైళ్ళ దూరం, అది 3 సంవత్సరాల ప్రయాణము. అలాంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణము పౌలు గారు చేస్తున్నటువంటి సమయంలో ఫిలిప్పి అనేటటువంటి పట్టణము అనగా మాసిదోనియా దేశములో ఫిలిప్పి అనే పట్టణం ఉంది. ఆ పట్టణానికి పౌలు గారు వెళ్ళినటువంటి ఆ సందర్భంలో మరి ఆ ఫిలిప్పి పట్టణము చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. అది చాలా అందమైనటువంటి పట్టణము, చాలా రమ్యమైనటువంటి పట్టణము. అంత మాత్రమే కాదండి, మిలిటరీ క్యాంపు అనగా రోమిల యొక్క ప్రవాస స్థానం అక్కడ ఉన్నది. చాలా విలువైనటువంటి వ్యాపారాలు కలిగినటువంటి పట్టణం అది. అందమైన సుందరమైనటువంటి పట్టణముగా పిలువబడింది ఫిలిప్పి అనేటటువంటి పట్టణము. ఈ ఫిలిప్పి అనేటువంటి పట్టణం గురించి మనం పరిశీలన చేస్తే దానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ప్రపంచాన్ని జయించినటువంటి ది అలెగ్జాండర్ గ్రేట్ అనేటటువంటి ఆ చక్రవర్తి, ఆ యొక్క వీరుడు ఎవరైతే ఉన్నారో అతని తండ్రి గారి పేరు ఫిలిప్పు, 2వ ఫిలిప్ అంటారు. ఆ ఫిలిప్పు గారి పేరు మీదుగా మరి ఫిలిప్పి అనేటటువంటి పట్టణం అని పేరు రావడం జరిగింది. దేవుని మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పటికీ మరి అలాంటి పట్టణం, వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నటువంటి పట్టణము, బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణము, అలాంటి పట్టణములో తుయితైరా అనేటటువంటి పట్టణస్తురాలైనటువంటి ఈ లూదియా ఓదా రంగు పొడి అమ్ముకుంటుంది. సరిగ్గా ఆ పట్టణానికి, ఆ ఫిలిప్పి పట్టణానికి పౌలు గారు, శీల గారు, అలాగే తిమోతి గారు, అలాగే లూకా గారు వీరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు మరి దైవ సేవకుడు కాబట్టి దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి వాడు
పౌలు గారు. మరి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సున్నగోగులు లేవండి, అనగా సమాజ మందిరాలు లేవు అక్కడ, ఎందుకంటే యూదులైనటువంటి వారు తక్కువగా ఉన్నారు అక్కడ. మరి ఎక్కడ దేవుని యొక్క మరి ఆరాధన జరుగుతుందని చూస్తూ ఉంటే ఆ ఫిలిపి పట్టణంలోనంట ఒక నది ఉంది, ఆ నదీ తీరంలో ఆరాధన జరుగుతుంది. కొంతమంది ఆడవాళ్ళు అక్కడ కూడుకుంటున్నారని చెప్పి పౌలు గారికి తెలిస్తే పౌలు గారు, శీల గారు వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటే ఈ లూదియా అనేటటువంటి ఈమె, ఓదా రంగుబడి అమ్ముకునేటువంటి ఈ లూదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ కనుక అక్కడ కూర్చుంది. అంత మాత్రమే కాదు, దైవభక్తి కలిగినటువంటి ఈమె ఏమి చేస్తుందంటే పౌలు గారు చెప్తున్నటువంటి మాటలన్నీ చాలా శ్రద్ధగా ఆలకిస్తూ ఉంది. పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు అనగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినుచున్నట్టుగా రాయబడింది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉంది. ప్రభు ఆమె హృదయమును తెరచెను కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటుందో, ఎప్పుడైతే దైవభక్తి కలిగి ఉందో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటుందో, అప్పుడు దేవుడంట ఆమె హృదయాన్ని తెరచాడు. అప్పుడు ఏమి జరిగింది అంటే దేవుని వాక్యమందు, దేవుని మాటల యందు ఆమె లక్ష్యముంచింది. అనగా చెప్పబడుతున్నటువంటి ఆ మాటలన్నీ విని విడిచిపెట్టకుండా తన హృదయంలో భద్రము చేసుకుంటూ ఆ మాటలు తన జీవితంలో అన్వయించుకుంటూ వాక్యానుసారముగా జీవించడానికి ఆమె పని పూనుకుంది. వెంటనే ఆమె అంటున్నటువంటి మాట, ప్రసంగం అయిపోయిన తర్వాత ఆమె అంటున్నటువంటి మాట, అయ్యా నాకు రక్షణ కావాలి, నేను రక్షణ పొందుకోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే, మారు మనసు పొందుకో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందుకోమని పౌలు గారు చెప్తే వెంటనే ఆమె రక్షణ తీసుకోవడము, మారు మనసు పొందుకోవడం, బాప్తిజం తీసుకోవడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఈ దైవభక్తి కలిగినటువంటి ఈమె, దేవుని యందు బహు విశ్వాసము కలిగినటువంటి ఈమె రక్షణ పొందుకోవడం మాత్రమే కాదు కానీ తన ఇంటి వారిని కూడా రక్షణలోనికి నడిపించింది. వారిని కూడా బాప్తిస్మ అనే కార్యక్రమంలోనికి నడిపించిన గొప్ప చరిత్ర ఈ లూదియాకు ఉంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు మీ కుటుంబంలో నీవు మాత్రమే రక్షణ పొందుకుని ఈ వాక్యం వింటూ ఉంటే కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ ఇంటి వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. నీవు మాత్రమే రక్షణ పొందుకుంటే నీ భర్త పరిస్థితి ఏమిటి, నీవు మాత్రమే రక్షణ పొందుకుంటే నీ బిడ్డల పరిస్థితి ఏమిటి, నీవు మాత్రమే రక్షణ పొందుకుంటే నీ యొక్క బంధువుల పరిస్థితి ఏమిటి, వారి గురించి ఆలోచన చేస్తున్నావా, వారిని ప్రభు వైపు నడిపిస్తున్నావా లేదా అని ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని యెహోషువ చెప్పిన రీతిగా నీ కుటుంబం అంతా కూడా ప్రభువుని సేవించాలి, నీ కుటుంబం అంతా కూడా రక్షణ భాగ్యంలోనికి రావాలి అంటే నీ పని ఉంది అక్కడ. నీవు మాత్రమే మందిరానికి వెళ్ళి రావడం వల్ల ఉపయోగం లేదు, నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా రావాలి. ఎందుకంటే దేవుడు కోరుకునేది కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నోవాహు భార్యయు, అతని 3 పిల్లలు, 3 కోడళ్ళు, మొత్తం 8 రక్షణ వాళ్ళకు వెళ్ళారు. ఏ ఒక్కరూ మిస్ అవ్వలేదు. ఈరోజు వాక్యం వింటూ ఉన్నావు, నీ చాలా పెద్ద కుటుంబం, కానీ నీవు మాత్రమే రక్షణ పొందుకున్నావు. వద్దు, తెలియపరచు వారికి, అందరూ ఒకే మార్గంలోనికి రావాలి. భక్తి లేదు కానీ భక్తి చేస్తున్నట్టు నటిస్తే కనుక దానివల్ల వచ్చేదేమీ లేదు. అలా నటించిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, వారు నటనా భక్తి వారిది, వేషధారుల వలె ఉన్నారు. అందుకనే అయ్యో వేషధారులైనటువంటి ఓ శాస్త్రులారా, ఓ పరిసయ్యులారా, ఓ సద్దుకైలారా అని దేవుడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. వారు ఎలాంటి వారంటే కనుక గిన్నె పైన మాత్రమే కడుగుతారు, లోపల కడగరు. వారు ఎలాంటి వారంటే కనుక సున్నం కొట్టినటువంటి సమాధులను పోలినటువంటి వారు ఎలాంటి వారంటే కనుక పులిసిన పిండి వంటి వారు ఎలాంటి వారు అంటే కనుక లోపలంతా కూడా ఒక లక్షణం, పైకి ఒక లక్షణం. వీధి మూలల్లో గట్టిగా ప్రార్థనలు చేయడం, మెప్పును అనగా ప్రజల యొక్క పేరు సంపాదించుకోవడానికి, పొగడ్తలకు ఆశపడేటటువంటి వారుగా వారు ఉన్నారు. మన భక్తి అలా ఉండకూడదు. మన భక్తి దేవుడు మెచ్చుకునే భక్తిగా ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి మనము చేయాలి. దైవ భక్తి మనము కలిగి ఉండాలి. యథార్థమైనటువంటి భక్తి మనము చేయాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయములో రాయబడినటువంటి మాట, 4వ అధ్యాయము 12వ వచనములో 4:22 చూద్దాం ఒకసారి. 4:22
కావున మునుపటి ప్రవక్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారునై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకుని ఏ భక్తి చేయాలి అంటే కనుక యథార్థమైనటువంటి భక్తి చేయాలి. యథార్థ హృదయులు దేవునికి ఇష్టలు. యథార్థత అనేటటువంటి లక్షణం మనం కలిగి ఉండాలి. దావీదు యథార్థ పరుడుగా కనబడుతూ ఉన్నాడు. యథార్థ వర్తనులు ఆయనకి ఇష్టలు. యథార్థ హృదయం మనం కలిగి ఉండాలి. యథార్థ భక్తి మనం చేయాలి. దైవ భక్తిలో యథార్థమైనటువంటి భక్తి మనము కలిగి ఉండాలి. నటనా భక్తి మనం చేస్తున్నామేమో జాగ్రత్త. నటనా భక్తి వల్ల ఏ ఉపయోగము లేదు. అంత మాత్రమే కాదు, మన భక్తి ఎలా ఉండాలంటే సంపూర్ణమైనటువంటి భక్తి వలె ఉండాలని మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 2:1 పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అని రాశారు అక్కడ. ఏ భక్తి అంటే ఇది సంపూర్ణమైన భక్తి. ఒకటి దైవ భక్తి, రెండవదిగా యథార్థమైనటువంటి భక్తి మనం చేయాలి, మూడవదిగా సంపూర్ణమైన భక్తి మనం చేయాలి. భక్తిలో ఎక్కడా కూడా మనం రాజీ పడడానికి వీలు లేదు. కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, బలహీనతలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఏవైనా రావచ్చు, ఏవైనా జరగవచ్చు. కానీ భక్తి విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు. భక్తి విషయంలో నిలబడవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ కూడా పరిస్థితులకు వంగవలసినటువంటి అవసరము లేదు. పరిస్థితులకు భయపడవలసిన అవసరము లేదు. భక్తి విషయంలో నిలబడిపోవాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు నిలబడ్డారు కనుకనే వారు విశ్వాస వీరుల జాబితాలో ఉన్నారు. గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. వారు మండుతున్నటువంటి అగ్నిగుండం కంటి ముందు ఉంది. ప్రాణ భయము ఉంది, కానీ వారిలో ప్రాణ భయము లేదు, చింత లేదు. వారు భయపట్లా. రాజు ఎన్ని మాటలు అంటున్నా వారు భయపట్లా. అగ్నిగుండాన్ని చూపించి దాంట్లో వేస్తానని చెప్పినా కానీ సావనైనా చేస్తాము, కానీ భక్తి విషయంలో రాజీ పడము అని రాజుగారికి తెగేసి చెప్పినటువంటి గొప్ప వీరులు ఎవరు అంటే షడ్రకు మేషకు అబేద్నెగో. ఇంకెంతకన్నా ఏం కావాలి? కళ్ళ ముందు చావు ఉంది, అగ్నిగుండంలో వేసేస్తాను, ఆ బొమ్మకు మొక్కుతారా మొక్కరా అంటే చావనైనా చేస్తాం కానీ ఆ బొమ్మకు మొక్కము. అదండి కమిట్మెంట్ అంటే. అలాంటి భక్తి నీ దగ్గర ఉందా? సమస్యలు వచ్చాయని, శోధనలు వచ్చాయని నీ భక్తిని విడిచిపెడుతున్నావేమో. దైవ భక్తిలో ఎక్కడ రాజీ ఉండకూడదు. ఉంటే ఎక్కడ ఉంటాం, లేకపోతే అక్కడ ఉంటాం అంతే. చావైనా రేవైనా ఏవైనా కానీ భక్తిని కోల్పోకూడదు. భక్తి పరులుగా ఉండాలి తప్ప భక్తిహీనులుగా మనం మారిపోతే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. సాతానుగాడి యొక్క ప్రయత్నం ఏమిటంటే, ఈ కడవరి దినాల్లో సాతానుగాడి యొక్క కుయుక్తి ప్రయత్నం ఏంటంటే భక్తి పరులను భక్తిహీనులుగా మార్చేటటువంటి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. జాగ్రత్త. దైవ భక్తి, యథార్థమైనటువంటి భక్తి, సంపూర్ణమైన భక్తి మనం కలిగి ఉండాలి. యోసేపు గారి జీవితమును మనం పరిశీలన చేస్తే, దేశము కాని దేశములో అన్నలు విడిచిపెట్టేశారు. దేశము కాని దేశములో ఒంటరిగా ఉన్నాడు. పరాయి దేశములో ఒక్కడై ఉన్నాడు. భాష రానటువంటి దేశం అది. అయినప్పటికీ ఎవరు విడిచిపెట్టినా కానీ దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయినటువంటి దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే యోసేపు జీవితంలో విజయాలు చూశాడు. యోసేపు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే యోసేపు నిలబడ్డాడు. యోసేపు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే యోసేపు ఎక్కడ ఉన్నా కానీ ఒక అధికారిగా దేవుడు నిలబెట్టాడు. పోతీఫర్ ఇంట్లో యోసేపు ఉండగా యోసేపు ఒక అధికారిగా నిలబడ్డాడు. ఇల్లంతటి మీద కూడా అధికారిగా ఉన్నాడు. జైల్లోకి వెళ్ళినప్పుడు జైలంతటిలో అధికారిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేశానికే రాజుగా, చక్రవర్తిగా, అధికారిగా మారిపోయాడు. ఎందుకో చెప్పమంటారా? యోసేపులో ఉన్నటువంటి భక్తి. యోసేపులో ఉన్నటువంటి భక్తిని దేవుడు చూచాడు కనుకనే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీలో ఉన్నటువంటి భక్తి దేవుడు చూస్తే ఖచ్చితముగా నీ భక్తి దైవ భక్తి అయి ఉంటే, నిజమైన భక్తి అయి ఉంటే, యథార్థమైన భక్తి నువ్వు చేస్తూ ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అసలు నువ్వు అరణ్యంలోనికి వెళ్ళిపోయినా, కష్టకాలంలోనికి వెళ్ళిపోయినా, నష్టంలోనికి వెళ్ళిపోయినా దేవుడు విడిచిపెట్టడు. ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడు. ఖచ్చితంగా నిన్ను లేవనెత్తుతాడు. ఎక్కడ నీకు ఘనత ఇవ్వాలో అక్కడ ఘనత ఇస్తాడు. నీ భక్తి రాజీ పడకూడదు, ఎక్కడ కూడా తగ్గడానికి వీలు లేదు. యోసేపు జీవితంలో పోతీఫర్ భార్య వచ్చి చాలా బలవంతం చేసింది. తప్పు చేయడానికి అవకాశం ఉంది, తప్పు కప్పెట్టుకునే అవకాశం కూడా ఉంది అక్కడ. అయినప్పటికీ యోసేపు అంటున్నటువంటి మాట నిజంగా అద్భుతమైనటువంటి మాట. యవ్వన ప్రాయములో ఉన్నటువంటి యోసేపు యవ్వనస్తుడు. అయినప్పటికీ ఎంత భక్తిలో ఉన్నాడో గమనించండి, చూద్దాం.
ఆదికాండం 39వ అధ్యాయము వాక్యం ఇటు దైవ జనాంగమా చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం పరిశీలన చేయాలి. పోతిఫర్ భార్య వచ్చి యోసేపును బలవంతము చేస్తూ ఉంది. అవకాశం ఇస్తూ ఉన్నప్పుడు అంటున్నటువంటి మాట 39:9, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో నేను. అమ్మా, ఈ చాలా తప్పు, ఇలాంటి పాపం చేస్తే నా దేవుడు ఊరుకోడమ్మా, నా దేవుడు ఊరుకోడు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా, అంటే నా భక్తిని కోల్పోతానమ్మా, ఇలాంటి పనులు చేస్తే నా భక్తి పోతుంది, నా దైవ భక్తి జీవితం నాశనం అయిపోతుంది, ఇలాంటి కార్యం నేను చేయకూడదు. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు యోసేపు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుకనే దేశం కానీ దేశంలో ఉన్నప్పటికీ దేవుడు తోడుగా ఉండి రాజుగారి తర్వాత రాజుగారిలాగా చక్రవర్తి తర్వాత చక్రవర్తిగా ఏలుబడి చేశాడండి యోసేపు. చిన్నతనములోనే రాజయ్య కూర్చున్నాడు, చిన్నతనంలోనే చక్రవర్తి అయిపోయాడు. ఎంత గొప్ప జీవితమో. యోసేపు ఫలించడు కొమ్మ అనేటటువంటి ఆ మాటకు సరైనటువంటి అర్థము ఎలా వచ్చింది అంటే కనుక యోసేపు యొక్క భక్తి జీవితమే ఈరోజు నీ జీవితంలో సాక్ష్యము ఉండాలి అంటే, ఈరోజు నీవు దేవునికి సాక్షిగా నిలబడాలి అంటే కనుక ఖచ్చితముగా నీ భక్తి విషయములో యోసేపు వలె నువ్వు ఉండాలి, దావీదు వలె నువ్వు ఉండాలి, దానియేలు వలె నువ్వు ఉండాలి, యోబు వలె నువ్వు జీవించాలి. అప్పుడే నీ భక్తి చిరకాలము నిలిచిపోతుంది. దేవుని మహిమ కలుగునుగాక. మన భక్తి ఎలా ఉండాలంటే యథార్థముగా ఉండాలి. నిష్కలంకమైనటువంటి భక్తి మనం చేయకూడదు. గమనించండి, ఎలా ఉండాలి మన భక్తి అంటే కలంకము లేకుండా నిష్కలంకమైనటువంటి భక్తిగా మన భక్తి కొనసాగాలి. యాకోబు పత్రిక 1:26లో ఉన్నటువంటి మాట ఏమిటంటే, మనం భక్తి చేస్తూ ఉన్న బాగానే ఉంది, కానీ మన నోటిని కనుక అదుపు చేసుకోకపోతే ఆ భక్తి ఉపయోగపడదంట. దాన్ని ఏమన్నారంటే నిష్కలంక భక్తి చేయాలి, కలంకము లేకుండా ఉండాలి. మన భక్తి కలంకము లేకుండా భక్తిగా వలె ఉండాలంటే నిష్కలంక భక్తి మనం చేయాలి. మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అక్కడ రాయబడింది. ఇంకొక మాట ఏమిటంటే, ఎలీషా అనేటటువంటి దైవజనుడు గురించి షూనేమిరాలు అంటున్నటువంటి మాట ఏమిటంటే, భక్తి గల దైవజనుడు అతనిలోని గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉంది. అవును, ఎలీషా అనేటటువంటి దైవజనుడు గొప్ప దైవజనుడు, గొప్ప భక్తి కలిగినటువంటి వాడు. ఎందుకంటే అతడు ఎవరి శిష్యుడు అంటే ఏలియా అనేటటువంటి దైవజనుని యొక్క శిష్యుడు. ఏలియా ఎవరు అంటే కనుక రోషము కలిగినటువంటి, దేవునికి రోషముగా పనిచేసినటువంటి, రోషము కలిగినటువంటి గొప్ప దైవజనుడు ఏలియా. అలాంటి ఏలియా యొక్క శిష్యుడే ఈ ఎలీషా. మరింత రోషముగా పనిచేస్తాడు. ఏలియా కన్నా మించినటువంటి అభిషేకం, రెండంతల అభిషేకాన్ని పొందుకొని గొప్ప సేవ చేశాడండి. అలాంటి సేవ చేసినటువంటి దైవజనుడు గురించి ఈ షూనేమిరాలు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? భక్తి గల దైవజనుడు అతడు భక్తి గల దైవజనుడు కనుకనే ఎన్నో అద్భుతాలు దేవుడు ఎలీషా ద్వారా జరిగించాడు. గొప్ప దైవజనుడుగా ఎలీషా ఉండడం జరిగింది. దేవుని మహిమ కలుగును గాక. ఏమంటే ఎంతమంది భక్తులు ఉన్నారండి, భక్తి విషయంలో వారు తగ్గలేదు కనుకనే, భక్తి విషయంలో రాజీ పడలేదు కనుకనే వారు భక్తులుగా పిలువబడ్డారు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడినని రాయబడింది సామెతల గ్రంథం 31వ అధ్యాయములో. కాబట్టి మనము కూడా ఆయనను భయభక్తులు కలిగి భక్తి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఎగిరి మేఘమెక్కే అంతవరకు కూడా భక్తిని కాపాడుకుంటూ విశ్వాసములో సిరులుగా మారిపోతూ మనకి దేవుడు అనుగ్రహించిన రక్షణలో ఎక్కడ తొట్టిల్లకుండా ముందుకు సాగిపోయే ధన్యతలోనికి మనమందరూ నడిపించబడాలి. అట్టి కృపాభాగ్యము దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాము. విత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు మాకు దయచేయండి. నాయన, బిడ్డల్లో ఉన్నటువంటి బలహీనతలు తొలగించి బలపరచండి. భక్తి విషయంలో ప్రభువా ఎక్కడ కూడా తగ్గడానికి వీలు లేకుండా నిష్కలంకమైనటువంటి భక్తిని ప్రభువా, యథార్థమైనటువంటి భక్తిని, దైవ భక్తిని కలిగి ముందుకు సాగడానికి సహాయము దయచేయమని, కృప చూపించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత.